యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హీరోయిన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ అన్నారు కాఫీ తాగకూడదు, హీరోయిన్ అంటే నల్లగా అయిపోతారు, కాఫీ తాగితే బ్లాక్ అయిపోతారు, కలర్ తగ్గిపోతుంది, గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వింటుంటాను. సో నేను ఆ ఒక భయంతో ఏం చేశాను, కాఫీ మానేసా. హీరోయిన్ అవ్వాలి ఎందుకు అని టోటల్ కాఫీ మానేసాను. అది సాక్రిఫైస్ చేశాను. నేను హీరోయిన్గా ఉన్నాను. ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం. హైదరాబాద్ విజయవాడ, ఊరు విజయవాడనా? ఓకే ఫైన్. అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చోంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనేది తీసుకుని కూర్చోంటే అక్కడ కాఫీ షాప్ ఉంది. సౌందర్య చెప్పింది, ఆమెని కాఫీ తాగుతామా అని. నేను కాఫీ తాగుతానంటేనేంటి, హీరోయిన్ కదా, మరి కాఫీ తాగకూడదు కదా. తను మంచి కలర్ ఉంటుంది, మీ కలర్ ఉంటుంది, మంచి కలర్ కాంప్లెక్షన్, నేను అంత మెయింటైన్ చేస్తాను కదా అని అనుకున్నా. నేను కాఫీ తాగుతానంటే కాఫీ తాగుతావా నువ్వు అన్నా. అంటే నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం అన్నాను. అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు, రాంగ్ డిసిషన్. ఎందుకంటే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది, కాఫీ తాగుతుంది కదా, ఏం కాలేదు కదా, మరి నేనంతకు తాగకూడదు. మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను. సో మళ్ళీ సౌందర్యం చూసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ. సో ఇప్పటిదాకా ఆపలేదు. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మార్నింగ్ కాఫీ తాగడం మానేసి, ఎందుకంటే ఎంటీ స్టమక్లా తాగకూడదని ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తే అది ఫాలో అవుతున్నాను. ఈవినింగ్స్లో ఎప్పుడైనా అలా కొంచెం, అది కూడా ఒక 2 సిప్. చూసాను ఇప్పుడే మా ఆఫీస్కి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చారు, ఇంత లెక్క పెట్టుకొని అది ఎంత ఎంఎల్ ఉందా ఆ కాఫీ అని అనుకోవచ్చు అనమాట. బట్ మొత్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇదే బ్యూటిఫుల్ నోట్తో మీ ఫిలిం బ్రహ్మాండం రిలీజ్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండం సినిమా గురించి అండ్ కొంత మీ పర్సనల్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం. సో మీ రీసెంట్ ఫిలిం బ్రహ్మాండ టీజర్ చూసాము, చాలా ఇంటెన్స్గా ఉంది. మీ రోల్ కానీ, స్క్రిప్ట్ కానీ, స్టోరీ వర్క్ కానీ అర్థమవుతుంది. డివోషనల్ సినిమాలు ఉంటాయి, థ్రిల్లింగ్ మూవీస్ ఉంటాయి. డివోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఇది డివోషనల్ థ్రిల్లరే. అది ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వచ్చి దాసరి మమత, దాసి సురేష్ వాళ్ళ బ్యానర్పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. సో రాంబాబు గారని డైరెక్టరు. చాలా ఆయన చూడడానికి కొంచెం సాఫ్ట్గా ఉన్న సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను అంత అనుకోలేదు, అంటే యాక్ట్ చేసేటప్పుడు మనకు అంత అనిపించదు. సో టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను చాలా భయపడ్డాను అసలు టీజర్ చూసి. నిజంగా చాలా బాగా చేశారు. ఇందులో చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయి. సో దీనిలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ వచ్చి కుమరమ్మని చేసి ఉంటారు. చాలా నా మర్ది క్యారెక్టర్ అయినా చాలా బాగా చేశారు. ఒక లేడీ గెటప్ వేసుకుని తను దీంట్లో అంటే సో కుమరక క్యారెక్టర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇందులో చాలా సస్పెన్స్ ఉంటుంది. నేను వచ్చి తన నాకు మర్ది క్యారెక్టర్ తను. సో నాది ఒక ఇన్నోసెంట్ ఇంట్లో ఒక విలేజ్లో ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది. సో చాలా క్యారెక్టర్స్ అలా డిఫరెంట్ క్యారెక్టర్స్. సో టోటల్ కథ అయితే ఇది డివోషనల్ థ్రిల్లింగ్ క్యారెక్టర్. హీరో హీరోయిన్ వాళ్ళు కూడా అందరూ ఈ స్టోరీకు మొత్తం సంబంధించిన క్యారెక్టర్సే. ఏది ఒక సపరేట్ క్యారెక్టర్స్ ఏంటి, స్టోరీ మెయిన్ దీంట్లో స్టోరీ ఇందులో. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా రాంబాబు గారే. మీరు హీరోయిన్గా చేశారు, ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు, గ్లామరస్గా చేశారు, ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు. ఈ పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇంత విమెన్ సెంట్రిక్ ఫిలిం మీరు చేయడానికి బ్రహ్మాండ సినిమాలో ఏదైనా ఒక పాయింట్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది అంటే ఏం చెప్తారు? నాకు నేను చేసిన సీన్స్లో అయితే ఈ పాయింట్ వల్ల ఈ సినిమా ఒప్పుకున్నా నేను అని అంటే ఇది ఓవరాల్గా అది స్టోరీ బేస్ అయి ఉంటుంది. స్టోరీ బేస్ అయి ఉంటుంది. నా క్యారెక్టర్ అని కాదు, అందరి క్యారెక్టర్స్ బాగుంటుంది, స్టోరీ బేస్ అయి ఉంటుంది. కానీ ఈ స్టోరీ చాలా నచ్చింది నాకు. కొంచెం ఇది ఒగ్గు కళాకారుల బేస్ చేసి చేసినటువంటి కథ. సో ఆ కథ కోసం నేను ఒప్పుకున్నాను. సో కథలో నేనే కాదు, ఆ క్యారెక్టర్ ఎవరు చేసినానే బాగానే ఉంటుంది. సో అలా స్టోరీకి రిలేటెడ్గా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్. సో అందుకని ఇట్లా ఏది ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ ఆమని గారి నిజ జీవితంలో ఆమని గారి క్యారెక్టర్కి ఇది సింక్ అవుతుంది అని ఏమన్నా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు?
అంటే మీరు చాలా స్పిరిచువల్లా, డివోషనల్లా? నేను స్పిరిచువల్ ఎక్కువ, అంటే డివోషనల్. నాకు చాలా భక్తి ఎక్కువ, దేవుడు అంటే నమ్మకం ఎక్కువ నాకు. అంటే పూజలు పునస్కారాలు ఇంట్లో ఉంటే చేస్తూ ఉంటాను, అది పక్కన పెడితే నాకు నమ్మకం ఎక్కువ. అంటే ఈ మా మంత్రాలు మాయలు ఇవన్నీ అలాంటివన్నీ లేదు. దేవుడు అంటే ఒక స్పిరిట్ ఉంది, మనకు మించి ఒక స్పిరిట్ ఉంది అని ఒక నమ్ముతాను. సో అది ఆ ఒక్క శక్తి మమ్మల్ని నడిపిస్తుంది అనేది ఒక నమ్మకం నాకు. సో ఈ సినిమాలో కూడా మీరు దేవుడిని నమ్మే క్యారెక్టరేనా? దేవుడిని నమ్మే క్యారెక్టర్. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలో. అది చెప్పాను కదా, ఈ సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ. ఒగ్గు కళాకారుల బేస్ చేసిన స్టోరీ ఇది. సో మా ఫ్యామిలీ ఒగ్గు కళాకారుల ఫ్యామిలీ ఇది. యాదవ కులం అంటారు కదా, అలా ఆ బేస్ చేసిన క్యారెక్టర్స్ అని ఈ సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని. సో దీంట్లో జయరామ్ గారు నా హస్బెండ్ క్యారెక్టర్ చేస్తుంటారు. అదే ఒగ్గు కళాకారులు చేస్తూ ఉండే ఫ్యామిలీ మాది. స్టేజ్ మీద ప్లే చేస్తారు కదా, అలాంటి ఫ్యామిలీ దీంట్లో. సో దీంట్లో కుమరక్క వచ్చి నా మరిది క్యారెక్టరు. సో తనుకు మా హస్బెండ్కు నాకు ఒక రిలేటెడ్ ఉంటుంది, అంటే స్టోరీ బేస్ అయ్యి. తను ఏదో అనుకుని తను అలా అన్న ఏంటంటే మరిది అన్ని అని నమ్మకంతో అలా మొత్తం తన మీద బేస్ అయ్యి అలా వెళ్తూ ఉంటాం మా ఫ్యామిలీ. ఇది మొత్తం చెప్తే మీకు అర్థమైపోతుంది. సో అంత ఒక వాళ్ళ రిలేషన్షిప్, అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్షిప్ అంత చాలా గట్టిగా ఉంటుంది. సో మేము కూడా అలా ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా అంత బాగుంటాము. సో దీన్ని బేస్ చేసి లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరుగుతున్నది కదా. సూపర్. సో మీ లైఫ్లో కూడా ఏదన్నా ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్, ఒక స్పిరిట్, మీరు అన్నట్లుగా ఒక హయ్యర్ లెవెల్లో ఒక స్పిరిట్, ఈ పని ఇలా నా జీవితంలో జరగడానికి కారణం ఉంది, ఒక పర్పస్ ఉంది అని మీరు నమ్మిన సందర్భం ఏదన్నా ఉందా ఏంది సినిమా మీ లైఫ్లో? ఇప్పుడు అంటూ ఉంటారు కదా, అన్ని ఏం జరిగినా అది మన మంచి కోసమే, మనం యాక్సెప్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. మీరు ఎటు ఒక డివోషనల్ పర్సన్ కాబట్టి, ఒక సూపర్ న్యాచురల్ ఎనర్జీ ఉంది అని మీరు నమ్ముతారు కాబట్టి, మీ లైఫ్లో ఏదన్నా జరిగిన సందర్భంలో ఆ మినిట్కి మీకు అది నచ్చకపోయినా, లేదు ఇది కష్టంగా అనిపించినా సరే, ఒక పర్పస్ కోసం ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు, అలా ఒకటి కాదు చాలా జరిగింది చెప్పాలంటే? అంటే ఇప్పుడు నేను హీరోయిన్గా రావడమే అనుకోండి, నేను హీరోయిన్గా రావాలని అనుకున్నాను. నేను హీరోయినే అవ్వాలి, వేరే ఏం అవ్వకూడదని నాకు పట్టుదల. చాలామంది నాకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారా, ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారా, చాలా అంటే ఫ్రెండ్ అంటే ఎంటైర్ సినిమా ఉంటారా మీరు, ఇలా అంతా చెప్తే నేను చేయలేదు. అప్పుడు కానీ ఒకసారి అనిపించేది, అయ్యో చేస్తే బాగుండే, అది కూడా పోయిందేమో అని అనిపించేది, కానీ చేసేదని కాదు. కానీ అది చేయకపోవడం మంచిదే అయింది. అలా కొన్ని ఆ తర్వాత అనిపించి, అబ్బో నేను ఒప్పుకొని ఉంటే నేను హీరోయిన్ అయ్యేదాన్ని కాదేమో కదా. నేను అంటే ఒక మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను, నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోవాలని. అలా అయిన తర్వాత కొన్ని మూవీస్ నాకు హీరోయిన్గా మిస్ అయ్యింది కూడా ఉంది. అలా అన్నప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయిన సినిమాలు మేము ఉంటే ఏముంటుంది, మనకు మళ్ళీ ఫర్దర్గా మూవీస్ రాదు. అంటే అయ్యో అంత పెద్ద ప్యానర్లో మాకు సినిమా పోయింది కదా అని ఏడ్చిన రోజులు ఉంది. మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యి అంతకంటే బెస్ట్ మూవీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే మంచిదే, ఇది మంచిదే జరిగింది, సినిమా పోవడం మంచిగానే ఉంది. దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు రావణి గారు. అవును, నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను, దేవుడితో పోట్లాడతాను. అంటే నాకు నేను అనుకుంది అంటే నేనేం పెద్దగా పెద్ద చాలా ఆశలేమి ఉండదు నాకు, చిన్న చిన్న బుల్లి ఆశలే ఉంటాయి. అంటే ఎలాంటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి మీకు? హీరోయిన్ అవ్వాలి, అది చిన్న ఆశ. తెలుసుకోండి, హీరోయిన్ అవ్వాలి అన్నది చిన్న బుజ్జి ఆశ. అంటే నేను వచ్చిన తర్వాత కొంచెం ఉంటుంది కదా, మనకు వెళ్ళిన వెంటనే, ఎందుకంటే మనకున్న కలర్ కాంప్లెక్షన్ మనకు దీనికి వెంటనే హీరోయిన్ ఛాన్స్. మీ నాన్నగారు మీకు ఓన్లీ 2 years టైం ఇచ్చారంట కదా, 2 years లో నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు వెనక్కి వచ్చేసేయాలి, ఇంకా పెళ్లి చేస్తాను, లేదా చదువు ఏదైనా చదువుతావా, జాబ్ చేసుకుంటా, ఏదైనా నీ ఆప్షన్ అని చెప్పారు.